ఎంతో టేస్ట్గా ఉండి చికెన్ పచ్చడి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చెప్తానండి. 4 కేజీల చికెన్ పచ్చడికి అయితే మీకు కొలతలు అయితే పక్కాగా చెప్తాను. 4 కేజీల బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. అది కూడా మనం కొద్దిగా ముద్ర మాంసం అయితే తీసుకోవాలండి. తీసుకుని ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. 4 కేజీల చికెన్కి 4 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు పసుపు వేసుకుని కాసేపు మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. గ్యాస్ స్టవ్ మీద పెట్టాక ఈ విధంగా కలిగి పెట్టుకోవాలి అస్తమానను, లేకపోతే అడిగెట్టేస్తాయి, ముక్కలు కూడా అంటుపోయి పీస్ కింద వచ్చేస్తాయన్నమాట. ఇలా కలిగి పెట్టుకున్నప్పుడు మనకి చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. వాటర్ అంతా వచ్చేసేదాకా కలుపుతానే ఉండాలి. ఒకవైపు చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేటప్పటికి మనము మసాలా దినుసులు కూడా రెడీ చేసుకోవచ్చు. 4 కేజీల చికెన్కి 16 స్పూన్ల ధనియాలు, 8 స్పూన్లు ఆవాలు, మెంతులు 2 స్పూన్లు, జీలకర్ర 4 స్పూన్లు, దాల్చిన చెక్క 8 అంగుళాలు, యాలకలు 20, లాంగి మగ్గలు 40. ఈ విధంగా ఈ మసాలా దినుసులు అయితే నేను చెప్పిన కొలత ప్రకారం తీసుకోవాలి. 2 కేజీలు అయితే ఇందులో సగము, 1 కేజీ అయితే ఇందులో 4వ వంతు తీసుకోవాలన్నమాట. ఇవైతే తీసుకుని మనం వేయించుకోవాలి. ఇవన్నిటిని కలిపి నేను ఒకేసారి వేయించేస్తున్నాను, అంటే కలిపి వేయించేస్తున్నాను కాబట్టి చిన్న మంట మీద పెట్టుకోవాలన్నమాట. పెద్ద మంట మీద పెట్టి వేయించామంటే ఆవాలు మెంతులు బేగా మాడిపోతాయి, మిగతా యాగవు. కాబట్టి చిన్న మంట మీద పెట్టుకుని స్లోగా దోరగా వేయించుకోవాలి. అలాగే మనకి చికెన్ ఉడకబెట్టేసుకున్నాం కదా, ఉడకబెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్ వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి. అంటే మనకి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకుని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకుని వేపుకోవాలన్నమాట. ఇవి వేపుకుంటప్పుడు కూడా ఏ సైజు వేపుకోవాలంటే బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా వేపుకోవాలి. అంటే మీరు వేపిన ముక్కల్ని ఇరిసినప్పుడు లోపల వైపు ఇలా ఉండాలన్నమాట. మనకి పైన వైపు అయితే చూడడానికి ఇలా ఉంటే లోపల వైపు ఇలా ఉండాలి. మరీ ఎక్కువ వేపేస్తే బాగా గట్టిగా అయిపోయి తిన్నాకి బాగోదన్నమాట. మొత్తం చికెన్ అంతా ఇలా వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ అంతా వేపేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్లో వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మనకి 4 కేజీల చికెన్కి 16 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. చూసారా, రెడ్ కలర్లోకి వచ్చేదాకా వేయించేసాను. ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు మిక్సీ పెట్టేసుకుని ఈ పొడిని వేసుకోవాలి. ఈ పొడి వేసిన వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసిన తర్వాత మనం బాగా కలిపేసుకుని దీనికి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆడేటప్పుడు వాటర్ ఉపయోగించకూడదండి. మీకు మిక్సీ పట్టేస్తున్నట్టుకుంటే కనుక ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకోవాలి. అలాగే ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వచ్చేసి మీరు 20 స్పూన్లు వేసుకోవచ్చు. ఎక్కువగా కావాలి కారం అంటేని, లేదు అంటే 16 స్పూన్లు, అంటే కేజీకి 4 స్పూన్ల చొప్పున వేసుకోవచ్చు, 5 స్పూన్ల చొప్పున వేసుకోవచ్చు. చూసారు కదా, మనకి కారం వేసిన తర్వాత ఆయిల్ లేదు, నేను మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఇలా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. కేజీ చికెన్కి మనము 2 స్పూన్లు సాల్ట్ వేయాలి. అంటే ఇది 4 కేజీలు కాబట్టి 8 స్పూన్లు అయితే వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిగి పెట్టుకోవాలి. ఒకసారి చూడండి, వేయించిన చికెన్ ముక్కలకి చిన్న చిన్న పొట్టులాగా ఉంది కదా, లేత మాంసం అయితే మొత్తం అంతా ఇడిపోతుందన్నమాట. ముక్కలు ఆపడకుండా ఇలా గుండె కింద అయిపోతాయి. ఈ కొద్దిగా ముద్ర తీసుకుంటే ఇలా ముక్కల్లాగా వస్తాయన్నమాట. లాస్ట్లో అయితే కొద్దిగా గుండెలాగా వస్తుంది, అదేం పర్వాలేదు. మీరు లేత తీసుకున్నారంటే మొత్తం అంతా గుండెలా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు ముద్ర మాంసమే తీసుకోవాలి. ఫ్రెష్ అంటే చికెన్ తీసుకోవాలి. ఫ్రెష్ అంటే మీకు కోడిని అప్పటికప్పుడు కోసిందే వెంటనే వాడేయాలి. ఎక్కువసేపు అంటే మనకి చికెన్ ఎప్పుడో తెచ్చి ఎప్పుడో పచ్చడి పెట్టకూడదండి. ఈ లోపలనే ముక్కలు మెత్తబడిపోతాయి, ఇలాగ వేపేటప్పుడు గుండె కింద అయిపోతాయి అన్నమాట. మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఆడుకోవాలి. ఈ విధంగా చికెన్ పచ్చడి పక్కన పెట్టేసి అది చల్లారేటప్పటికి నిమ్మరసం తీసుకోవాలి. 4 కేజీల చికెన్కి కూడా 16 నిమ్మకాయలు అయితే తీసుకుని రసం బాగా పిండుకోవాలి. ఇవి అయితే రసం ఎక్కువ వచ్చాయి, పులుపు ఎక్కువైపోతుందేమో అనేసి నేను కొద్దిగా వదిలేసాను. చూసారు కదా, కొద్దిగా వదిలేసి వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేద్దామని. అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. కాబట్టి ఈ విధంగా మీరు పులుపు ఉప్పు కూడా సరిపడా వేసుకోవడం, ఫస్ట్ కొద్దిగా వేసి తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట. పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి.